कुलान्वय रत्नदीपम् आजानवामरविन्ददरायदाख्यं रामं निशाचरविनाशकरं भारत जय हो भारत आयुष्येन्द्रिय प्रतिष्ठति रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः అమాయకులైనటువంటి పర్యాటకుల మీద కశ్మీర్లో పహల్గామ్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దారుణ మారణకాండ చేసి 26 మందిని హత్య చేయడం జరిగింది. ఈ యొక్క హత్యాకాండ కూడా ఏదైతే హిందువులను ఏరుకోరి వాళ్ళ ప్యాంట్స్ ఇప్పి లేదా ఖురాన్ చదవని చెప్పి ఖురాన్ చదవరాకపోతే ఈ రకంగా మహిళలని పిల్లలని వాళ్ళ ముందట వాళ్ళ యొక్క భర్తలని తండ్రులని కాల్చి సంఘటన విషయంలో దేశవ్యాప్తంగా కూడా దేశ ప్రజలందరూ కూడా భారతీయులందరూ కూడా ఆక్రోశంతో ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క దేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఉగ్రవాదుల యొక్క దాడి తర్వాత వెంటనే చెప్పడం జరిగింది. ఉగ్రవాదులకు కానీ ఉగ్రవాదుల వెనుకని నడిపించే వాళ్లకు తగినటువంటి గుణపాఠం చెప్తా అని చెప్పిన విధంగానే నిన్న అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ పేరు మీద పాకిస్తాన్లోని ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాల మీద వాళ్ళ శిబిరాల మీద శిక్షణా శిబిరాల మీద దాడులు చేసి ఒక విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా ఇల్లంతకుంట సీతారామచంద్రస్వామి ఆలయంలో ఒక ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని చెప్పి అదేవిధంగా ఈ యొక్క ఉగ్రవాదుల మీద యుద్ధం ఏదైతుందో ఈ యుద్ధాల్లో సైనికులకు కానీ దేశ పౌరులకు కానీ ఏ విధమైనటువంటి ప్రాణహాని జరగొద్దనే ఉద్దేశంతో ఇప్పుడే పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేసినటువంటి సైనికులందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున వారికి వందనాలు తెలియజేస్తున్నాం. ఇవాళ వాళ్ళకు సల్యూట్ చేస్తున్నాం. ఇవాళంతా కూడా ప్రజలంతా కూడా గర్వపడుతున్నారు ఇలా మన సైనికులను చూసి. ఈ రకంగా ఏదైతే ప్రధానమంత్రి గర్మే గుస్కే మారేంగా అని చెప్పి ఏదైతే చెప్పారో దాన్ని ఇవాళ నిజం చేసి చూపించారు. బార్డర్ నుంచి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సరిహద్దు నుంచి 100 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి లష్కరే తోయిబా కానీ జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉంటాయో వాటి మీద దాడులు చేయడం జరిగింది. భారత మీద గతంలో లాగా దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితుల్లో లేదు. ఇలా ఈనాటి భారతీయ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో సురక్షితంగా ఇలా భారతదేశం ఉన్నది. నరేంద్ర మోడీ గారు ఈ గతంలో కూడా ఏదైతే పుల్వామాలో కానీ ఉరిలో కానీ దాడి చేసినప్పుడు ఏ రకంగా తిప్పికొట్టినో అంతకంటే ఎక్కువ స్థాయిలో చేశారు. ఇంకా కూడా ఉగ్రవాదాన్ని ఉపేక్షించదులే అని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. చెప్పిన విధంగానే ఇవాళ పాకిస్తాన్ హద్దులు దాటి కూడా దాడులు చేయడం జరిగింది. పాకిస్తాన్ ఏదైనా తిరిగి దాడులు కనుక చేస్తే కూడా తిప్పికొట్టేందుకోసం సైనికులు సిద్ధంగా ఉన్నారు. సైనికులకు భారతీయులంతా కూడా అండగా ఉండాలని చెప్పి మనకు సపోర్ట్ చేయడానికి మనందరం కూడా ఏకతాటి మీద సైనికులకు ఉండి మన యొక్క భారత నాయకత్వానికి నరేంద్ర మోడీ గారు కూడా అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరొకసారి ఆపరేషన్ సింధూర్ చేపట్టినటువంటి సైనికులందరూ కూడా సల్యూట్ తెలియజేస్తున్నాం. ఈ యొక్క ముందు జరగబోయేటువంటి ఏదైతే ఉగ్రవాద వ్యతిరేకంగా చేసేటువంటి పోరాటం విజయవంతం కావాలని చెప్పి ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాం. భారత్ మాతాకి జై.